అందరికీ నమస్కారం. ఇప్పుడు గణేశుడి అథాంగ పూజ. పూలు అక్షింతలతో పూజించాలి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఓం అకువాహనాయ నమః ఊరోం పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. 21 పత్ర పూజ 21 పత్రాలతో పూజించాలి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణకాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం విభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి. విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పూజ. పూలు అక్షింతలు సింధూరంతో పూజించండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ధిముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుఖనిధే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హర్ష్వగీసాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బల్వాన్వితాయ నమః. ఓం బలోద్ధతాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భావాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధియే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కవిద్దఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళసుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ఝాయసే నమః. ఓం యక్షకిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం పరస్మే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం ఆక్రాంతపద చిత్ప్రభవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తరూపాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోత్క్షిప్తవారణాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అపాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యై నమః. ఓం సారాయ నమః. ఓం సరసాంబునిధే నమః. ఓం మహేశాయ నమః. ఓం విశదాంగాయ నమః. ఓం మణికింకిణీ మేఖలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జీవతమన్మధాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సతతోద్ధితాయ నమః. ఓం విశ్వద్గురుషే నమః. ఓం విశ్వరక్షావిధానకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజయినే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీ వినాయకాయ నమః.
ధూపం. గణపతికి అగరబత్తులు వెలిగించి ధూపం సమర్పించాలి. దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం. ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. ఓం శ్రీ మహాగణపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం. గణపతికి దీపాన్ని చూపించాలి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోజితం మయా. గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. నైవేద్యం. సుగంధాసుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాన్ చణముద్ధే ప్రకల్పితాన్. భక్ష్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలం. నారికేళం దక్షిణం సమర్పించటం. తాంబూలం. పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. కొబ్బరికాయ. ఇప్పుడు మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి కొబ్బరికాయ సమర్పించండి. ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతస్తవ తేన మే సఫలవాప్తిర్భవ్యే జన్మని జన్మని. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నారికేళం సమర్పయామి. దక్షిణ. ఇప్పుడు మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి దక్షిణ సమర్పించండి. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః అనంతపుణ్యఫలమదతః శాంతి ప్రయశ్చ మే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దక్షిణం సమర్పయామి. నీరాజనం. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరసకలైస్థితం నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఇప్పుడు దూర్వాయుగ్మ పూజ. జంట గరికలతో పూజించాలి. ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం అకువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం యుభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైకవదన తథా మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. మంత్రపుష్పం. ఒక పువ్వును చేతిలో ఉంచుకొని మంత్రాన్ని చదువుతూ స్వామికి సమర్పించాలి. నానా సుగంధి పుష్పాణి యథా కల్పోద్భవాని చ పుష్పాంజలిర్మయద్దత్తో గృహాణ పరమేశ్వర. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారం. ఇప్పుడు మంత్రాన్ని జపిస్తూ పుష్పాలతో సింబాలిక్ ప్రదక్షిణ. శ్రీ గణేశుడికి ఎడమ నుండి కుడికి ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అనంతరం వినాయక వ్రత కథ చదవాలి. వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తరువాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. చివరక వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. కథ పూర్తయిన తరువాత వినాయకునికి మంగళహారతులు ఇచ్చి ఆ తరువాత అందరూ హారతి తీసుకోవాలి. ఉద్వాసన మంత్రం. ఇప్పుడు గణపతిని కదుపుతూ ఉద్వాసన చెప్పాలి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యసన్ తేహనాకం మహిమానః సచంతే యాత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవా. ఉద్వాసన చెప్పిన తరువాత స్వామిని మరలా రమ్మని చెప్పడానికి పునరాగమనాయ చ అని 3 సార్లు అనుకోవాలి.